ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. Thank you, Lord. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా
ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా అభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా 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 థాంక్యూ లార్డ్ ఉత్సాహగానము చేయుచు నీ సన్నిధిలో సమీపిస్తున్నాం ప్రభా మా తోడు మా దైవము మీరే తండ్రి దినం నీ యొక్క గుమ్మములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రవేశిస్తున్నాం అమూల్యమైన వాగ్దానాలు ఎన్నో నీ ప్రజలమైన మాకు మీరు ఇచ్చారు వాటి యందు మేము సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాం ప్రభా సంపూర్ణమైన నమ్మికతో మేము నిన్ను ఆరాధిస్తున్నాము థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ప్రభా ఉన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము థ్యాంక్ యూ జీసస్ వి ప్రైజ్ యు ఫాదర్ ఆయన్నే ఆశ్రయిస్తున్న బిడ్డలముగా ఆయన్నే నమ్ముకున్న వారముగా యేసయ్యా నువ్వే నా జీవాధారం నీవే నా జీవం నా సర్వస్వము నీవే తండ్రి ప్రతి మాట అనుభవిస్తూ హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం ఆయన ఆశ్రయిద్దాం
మహోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. మహోన్నతుడా నీవే నాకు జీవాధారము. ఉన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. మహోన్నతుడా నీవే నాకు జీవాధారము. ఆరాధనా 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 ఆరాధనా. చీకటి త్రోవలో వెలుగుగా వచ్చి నన్ను నడిపితివే. శ్రమయందు నేను మొరపెట్టగానే తోడుగా నీ ఉంటివే. చీకటి త్రోవలో వెలుగుగా వచ్చి నన్ను నడిపితివే. శ్రమయందు నేను మొరపెట్టగానే తోడుగా నీ ఉంటివే. ఎబినేజరే ఎబినేజరే నన్ను నడుపుము. ఎబినేజరే ఎబినేజరే నన్ను నడుపుము. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. స్వరమెత్తి ఆరాధిద్దాం. యేసయ్యా, ఈ సాయంకాలం హృదయపూర్వకంగా ఎబెనేజరు దేవా నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. కల్వారి సిలువలో రక్తము కార్చి నన్ను రక్షించితివే. పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ ప్రేమ కురిపించితివే. కల్వారి సిలువలో రక్తము కార్చి నన్ను రక్షించితివే. పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ ప్రేమ కురిపించితివే. ఎల్రోహి ఎల్రోహి సర్వశక్తుడా. ఎల్రోహి ఎల్రోహి సర్వశక్తుడా. ఆరాధనా మహోన్నతుడా నీవే నాకు
మరి ఒకసారి ఉన్నతుడా ఉన్నతుడా పిలుద్దాం ప్రతి ఒక్కరు కూడా స్వరం ఎత్తి యేసయ్యా నీవే నాకు ఆశ్రయ దుర్గము నీవే నా జీవాధారము ప్రభువా మహోన్నతుడా నీవే నాకు జీవాధారము మహోన్నతుడా నీవే నాకు జీవాహారము. ఉన్నత స్థలములలో నివాసము చేయువాడవు, నీకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరూ లేరు. అది స్థలం విషయంలో కానీ, అది నీతి విషయంలో కానీ, అది పరిశుద్ధత విషయం కానీ, ఏదైనా కూడా నీతో సముడు కానీ నీకంటే గొప్పవాడు కానీ ఎవరూ లేరు నాయన. మీకు మీరే సాటి, మీకు మీరే సాటి. మీ వంటి వారెవ్వరూ కూడా లేరు, ఉండబోరు. ఉన్నతుడా నీకు స్తోత్రం. మేము ఉన్న స్థితి నుంచి మమ్ములను కూడా ఉన్నత స్థితులకు, ఉన్నత స్థితికి నడిపించువాడా నీకు స్తోత్రం. మీరుండు స్థలములో మమ్మల్ని కూడా ఉంచేవాడా నీకు స్తోత్రం. మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా హృదయపూర్వక స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన యేసుక్రీస్తు వారి నామములో మీకే సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఆశ్చర్యకరుడును అద్భుతకరుడును సమస్త కార్యములు జరిగించగలిగిన మహా గొప్ప దేవుని సన్నిధికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుని గూర్చినటువంటి వాక్యమును, జీవము కలిగిన దేవుని గూర్చినటువంటి మాటను
తెలుసుకోవడం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యాలలో ఒక గొప్ప భాగ్యం. సృష్టికర్తను గూర్చి నేర్చుకోవడం, అది చదువు గురించి ఒకవేళ ఒక టెక్నాలజీ గురించి నేర్చుకుంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు భోజనం పెడుతుందేమో, కానీ ప్రభువు గురించి మనం నేర్చుకుంటే ఇహమందు పరమందు కూడా మనల్ని బ్రతికించగలుగుతుంది. అలాంటి దేవుని శ్రేష్టమైన సన్నిధికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దానికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 5వ అధ్యాయం పరమగీతాలు, సాంగ్ ఆఫ్ సోలమన్ చాప్టర్ 5 వర్స్ 9, 9వ వచనం నుంచి మనం చదువుదాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఏమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని గుర్తించవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె, కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్నభూషణము స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో అర్థమగునట్లు మన ఆత్మలలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైట్. సంఘం అనేది ప్రభువుతో, ప్రియునితో ఎప్పుడైతే జీవించటానికి తోటి భాగస్థురాలుగా మారుతుందో. నేను చెప్పేది చర్చికి వచ్చి వెళ్ళడం, లేకపోతే జస్ట్ బాప్తిస్మం పొందడం, ఏదో అకేషన్ ఉంటే వచ్చి వెళ్ళడం కాదు. పాలి భాగస్థునిగా ఏ వ్యక్తి అయితే ప్రభువుతో కలుస్తాడో, పాలి భాగస్థులు ఆయన భాగాన్ని పంచుకోవడానికి అర్హులు. ఆయనతో పాలి భాగస్థులైన వాళ్ళే ఆయన యొక్క భాగాన్ని పంచుకోవడానికి అర్హులు. ఆయన భాగాన్ని పంచుకున్నవారు ఆయనతో పాటు ఐశ్వర్యవంతులే. ఆయన భాగాన్ని కలిగినటువంటి వాళ్ళు ఆయనకేమైతే ఉందో అది మనం కలిగి ఉన్నట్టే. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు, ఆయనతో సాన్నిహిత్య సంబంధం కలిగిన వాళ్ళు, ఆయన ఐశ్వర్యం కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టేకర్స్, అందులో సహ భాగస్వాములు. దేవునికి స్తోత్రం. ఈ భాగస్వామ్యం అనేది జీవితంలోకి ప్రభువు దగ్గర నుంచి ఆత్మీయతలో ఎప్పుడు ఆపరేట్ అవుతుందో మన జీవితంలో మనం ఏం చూస్తామంటే అభివృద్ధి అనేది, దీవెన అనేది, హైక్ అనేది, సమృద్ధి అనేది, మిగులు అనేది, స్వస్థత అనేది, ఆరోగ్యం అనేది, దీవెన అనేది, సంతోషం అనేది, ఆనందం అనేది, ఉల్లాసం అనేది, ఈ విధంగా జీవితంలో ఎప్పుడూ కూడా ప్లస్ 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 ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో యాడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జీవితంలో వస్తూ ఉందో, మానవ జీవితానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే, ముందు ఉన్నటువంటి ప్రేమ, ముందు ఉన్నటువంటి ఆసక్తి, ముందు ఉన్నటువంటి అభిమానం, ముందు ఉన్నటువంటి ఉద్రేకం మెల్లగా తగ్గిపోయి, దేని కొరకైతే మనం ప్రార్థన చేశామో, దేని కొరకైతే మనం ఆశపడ్డామో అది మనకు దొరుకుతున్న తర్వాత ఆ ఉద్యోగంతోనే, ఆ వ్యాపారంతోనే, ఆ డబ్బుతోనే, ఆ మనుషులతోనే, ఆ పిల్లలతోనే,
లేకపోతే ఆ సంపదతోనే, ఆ ఆనందంతోనే, ఆ సుఖాలతోనే మిళితమైపోయి, మమేకమైపోయి ఇచ్చిన వాణ్ణి ఎవనితో భాగస్థులు అవ్వడం వలన వచ్చిందో, ఎవనితో మేలు పొందడం వలన మనకు వచ్చిందో మర్చిపోయి ఆ సుఖానుభవంలో పడిపోవడం జరుగుతుంది. దీన్ని ఏమన్నారంటే సుఖానుభవం. చెప్పండి ఏమిటి? స్లోగా మరి అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. ఏమనంటే అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. అవి ఏ కాలాలంటే దేవుని కంటే మనుషులు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే కాలం వస్తుంది. సుఖం కోసం దేవుణ్ణి ప్రక్కన పెట్టేవాళ్ళు, సుఖం కోసం ప్రార్థన పక్కన పెట్టేవాళ్ళు, సుఖం కోసం దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టేవాళ్ళు, పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టేవాళ్ళు, దేవుని గూర్చిన స్వార్థను ప్రక్కన పెట్టేవాళ్ళు, ఆసక్తి విషయంలో ప్రక్కన పెట్టేవాళ్ళు, బైబిల్ చదవటం విషయంలో ప్రక్కన పెట్టేవాళ్ళు, ఆత్మీయత అనే దాన్ని ఒక ప్రక్కకు తోసేసి ఇదేదో అవసరమైనప్పుడు మాత్రమే మనకి ఇది అవసరం, ఇది ప్రతిరోజు మనకు అవసరం లేదు అనేటువంటి స్థాయికి మనుషులు మెల్లగా మారిపోయే ప్రమాదం ఉంది. అది ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే, ఏ ప్రియుని యొక్క ప్యాలెస్లో ఉందో, ఏ ప్రియుని యొక్క ఆశీర్వాదాన్ని ఆమె పొందిందో, ఏ ప్రియుని ప్రేమను ఆమె పొందిందో, ఏ ప్రియుని ద్వారా ఈ రోజున తన స్థితి, గతి, పరిస్థితి, మానసిక స్థితి, ఆత్మీయ స్థితి అన్ని రకాలుగా మారిందో, ఆయన వచ్చి నా ప్రియురాలా, నా తల తడిచిపోతుంది తలుపు తీ అంటే కూడా ఆమె ఏం చేయలేదు, లేచి తలుపు తీసి అతన్ని ఇంట్లోకి ఆహ్వానించేటువంటి ఆసక్తి కూడా ఆమెలో కంప్లీట్గా మందగించిపోయింది. ఎస్, ప్రభు పిలిచినప్పుడు కూడా ఈవెన్ సంఘం ఇదే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇదే పరిస్థితిలోకి ఆత్మీయులు కూడా వెళ్ళిపోతారు. ఈ యొక్క పరమగీతాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, ఇలాంటి సోమరులు, ఇలాంటి నిర్లక్ష్యం కలిగిన వాళ్ళు, ఇలాంటి అవసరానికి ఉపయోగించుకొని ప్రభువుని మర్చిపోయేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క మాట మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు గౌరవించబడని చోట దేవుడు ఉండడు. దేవుడు గౌరవించబడని చోట, దేవుడు అభినందించబడని చోట, అవసరం లేని చోట దేవుడు ఉండడు. దేవుడు ఉండకపోతే అక్కడ ఉండేది నువ్వు, తర్వాత దురాత్మ. వెలుగు లేదు అంటే ఉండేదేంటి? చీకటి. చీకటి వెళ్ళిపోవాలంటే ఉండాల్సిందేంటి? వెలుగు. దేవుడు లేడు అంటే ఉండేది ఏంటంటే చీకటే, దెయ్యమే ఉంటుంది. కాబట్టి దేవుడు నిర్లక్ష్యం అయ్యాడా? దేవుడు నీ ఇంట్లో లెక్కలేదా? దేవుడు నీ జీవితంలో లెక్కలేదా? దేవుడు నీ పని విషయంలో నువ్వు లెక్క లేకుండా ఉన్నావా? నేను లేచి తలుపు తీయునంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాడు అనేది చాలా 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 ఘోరమైన, దారుణమైనటువంటి విషయం. ఇశ్రాయేలీయులు మందసాన్ని బట్టి చాలా గర్వపడేవాళ్ళు. ఆ మందసం ఎక్కడ ఉంటే అక్కడ విజయం, ఆ మందసం ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, ఆ మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం అని మందసాన్ని బట్టి వాళ్ళు గర్విస్తూ ఉండేవాళ్ళు. మందసంలో ఉన్న దేవుడు మందసంలో కాదు, అసలు మనలో ఉండాలి, మనం ఆయనతో ఉండాలనే విషయం మర్చిపోయారు. ఒకరోజు ఒక పరిస్థితి జరిగింది. ఈ కాబోదు అంది ఆమె. దాని అర్థం ఏమిటంటే ప్రభావము వెడలిపోయెను. నీకు ఆయన అవసరం లేదు ఈ చర్చిలో, ఆయన అక్కర్లేదు ఈ చర్చిలో అనేటువంటి పరిస్థితి వచ్చి మనుషులే కనబడే విధంగా, మాటలే కనబడే విధంగా, లేకపోతే వాళ్ళే కనబడే విధంగా ఏ చర్చి కావచ్చు, అది పెద్ద చర్చ్, అది మందిరం, అదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. గాడ్ ఎప్పుడూ కూడా గౌరవం లేని చోట ఉండడు. మనమే ఉండం. మనమేం తక్కువ తిన్నామా? మనకి ఎవడన్నా సరిగ్గా గౌరవం లేదు, ఇంటికి వెళ్తే పచ్చడేసి పెట్టారు, ఏం చేస్తావు? రెండోసారి వెళ్తావా? అలా నేను ఎట్ట కనబడుతుంది నీకు? నువ్వు పండు మెరగే పచ్చడేసి పెడతావా నాకు అంటే నేను ఎట్ట కనబడుతున్నాను నీకు అని అనుకోవా? వచ్చినప్పుడు కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదగా మాట్లాడవా? మొహం ఇట్ట పెట్టుకుంటావా? అట తిప్పుకుంటావా? చెప్తా నీ సంగతి అంటావు కదా. మరి దేవుడు ఎట్ట కనబడుతున్నాడు? జాగ్రత్త. దేవునితో ఒక మాట, చాలా భయంకరమైన మాట ఉంటుంది దేవునితో. దేవుని మరచువారలారా చీల్చివేయుదును జాగ్రత్త అన్నాడు. దేవుని మరచువారలారా చీల్చివేయుదును జాగ్రత్త. అది చాలా భయంకరం. కాబట్టి సంఘం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే,
ప్రభువు మనల్ని ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా, మనం ఎన్నెన్ని విధాలుగా మన స్థితిగతులు మారినా ఇచ్చిన దేవుణ్ణి మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయనను గూర్చిన జ్ఞాపకం మనకెప్పటికీ అవసరం. ఆయన తలుపు తట్టినప్పుడు, ప్రేరేపణ ఇచ్చినప్పుడు, మాట మాట్లాడినప్పుడు వెంటనే ఆయనకు స్పందించటం చాలా అవసరం. వెళ్ళిపోయాడా దొరకటం చాలా కష్టం. వెళ్ళిపోయాడా దొరకటం చాలా కష్టం. ఇప్పుడు సంఘం ఈమె షూలమ్మితి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమిటంటే, చక్కగా విలాసానికి, భోగానికి, ఆహ్లాదానికి, సంతోషానికి చక్కగా అలవాటు పడిపోయింది. విశ్రాంతికి అలవాటు పడిపోయింది. కష్టం అసలు లేదు. ఏ విధమైనటువంటి టెన్షన్ ఆమెకు లేదు. ఏ విధమైనటువంటి జాబ్ చేయాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలనేటువంటి ఇది ఆమెకు లేదు. ఉన్నదాన్ని ఆమె చక్కగా అనుభవించేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయి ప్రభువును కూడా ఏం చేసింది చెప్పండి, మర్చిపోయింది. ఆయన తలుపు తట్టి తల తడిసిపోయి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చి ఆమె చూసింది, ఆయన వెళ్ళిపోయాడు అని అర్థమైంది. వెళ్ళిపోయిన వాడు ఊరికే వెళ్ళిపోలేదు, బాధతో వెళ్ళిపోయాడు, దుఃఖంతో వెళ్ళిపోయాడు, కోపంతో వెళ్ళిపోయాడు. ఏ రకంగా వెళ్ళిపోయాడో మళ్ళా తిరిగి ఆయన వచ్చేటప్పుడు ఏ కోపంతో వస్తాడో, ఏ చేత్తో ఏం పట్టుకుని వస్తాడో తెలీదు. ఆయన వెనక్కి తిరిగి మరలా రాకముందే నేనే వెళ్ళి ఆయన ఏం చేయాలి, పట్టుకోవాలి. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర నుంచి ఆత్మ దూరం అయిపోతే, ప్రభువు సన్నిధి మీకు దూరం అయిపోతే, ప్రార్థన చేస్తుంటే మీకు ప్రార్థన నడవక, మీకు ఆలోచనలే మీకు గుర్తొస్తూ ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోలేక మీరు ఫోకస్ కాక మీరు మిస్ అవుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ మీ విషయంలో డిపార్ట్ అయ్యాడు. మీరు దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం ఒకవేళ మీలో ఆవరించింది అనడానికి కారణం ఏమిటంటే, దైవ సంబంధమైన పనుల విషయంలో మీకు ఆసక్తి తగ్గిపోతుంది. లోక సంబంధమైన పనుల విషయంలోనే మీకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మీరు ప్రభువు దగ్గర కూర్చోవడానికి కానీ, ప్రార్థన చేయటానికి కానీ, వాక్యం వినడానికి కానీ, దైవ సంబంధమైన పనులు చేయటానికి కానీ ఆసక్తి మీలో తగ్గుతుంది. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు యొక్క ఆత్మ మీ నుండి ఎడబాటు మొదలయ్యింది అని. ఈమె గ్రహించింది ఏమిటంటే, తిరిగి ఆయన రాకూడదు. ఇప్పుడు వెళ్ళిపోయాడు, నేను ఆయన పోగొట్టుకోవటమే చేసిన తప్పు. మళ్ళీ తిరిగి ఆయన నా దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కోపంతో వస్తాడో తెలియదు, కొరడాతో వస్తాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు. ఆ విధంగా ఆయన రాకుండా ఉండాలంటే నేనే వెళ్ళిపోయిన ఆయన్ని మరలా నేనేం చేసుకోవాలి, పొందుకోవాలి. ఇది రియలైజేషన్. చెప్పండి ఏమిటి ఇది? రియలైజేషన్. ఆమె ఏం చేసింది చూడండి ఒకసారి. నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లినని. 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. నేను అతని వెతికినను అతడు కనబడకపోయాడు. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి. కొట్టారు, నన్ను గాయపరిచారు. ప్రాకారం మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించారు. యెరూషలేము కుమార్తె. ప్రభువు ఉన్నప్పుడు వస్త్రాలు లేని దానికి వస్త్రాలు వచ్చినాయి. ప్రభువు తనతో ఉన్నప్పుడు గౌరవం లేని దానికి ఏమొచ్చింది, గౌరవం వచ్చింది. ఇప్పుడు బయట వాళ్ళు ఏం చేశారంట, కొట్టారంట. ఏం చేశారు, కొట్టారు. ఆమె వస్త్రాలను ఏం చేశారంట, తీసి పారేశారంట. వస్త్రాల్ని తీసి పారేశారంట. ప్రభువు దగ్గరకు, ప్రియుని దగ్గర ఉన్నప్పుడు ఆమె గౌరవం చాలా గొప్పగా ఉంది. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆమె గౌరవం ఏమైంది, పోగొట్టుకుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీతో మాట చెప్పాను, లాస్ 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 అనేది జరుగుతుందంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏదో సంథింగ్ వెంట్ రాంగ్. దేవుని పిల్లల విషయంలో నష్టం అనేది
ఎక్కువగా కంటిన్యూగా కనబడుతుంది అని అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అని అర్థం, నీలో ఏదో పోయింది అని అర్థం. ఇది జరుగుతుంది అని కానీ మీరు గుర్తిస్తే ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోవడం, యు హ్యావ్ టు కమ్ బ్యాక్. నువ్వు ఎక్కడ నుండి వెళ్ళిపోయావో, ఏ విశ్వాసం నుంచి వెళ్ళిపోయావో, ఏ ఆసక్తి నుంచి వెళ్ళిపోయావో ఇమ్మీడియట్గా అక్కడికి తిరిగి రావాలి. ఈ స్టేజెస్ ఇవి లెవెల్ బై లెవెల్ జరిగేటువంటి స్టేజెస్. ఒక అవమానం వచ్చి, ఒక నింద వచ్చి, ఒక హాస్యాస్పదమైన జీవితం కలుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఏదో సమ్వేర్ ఇట్ వెంట్ రాంగ్. వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకుంటే పోయిన గౌరవం మరలా తిరిగి మనకి వస్తుంది. ప్రియుడు తనతో ఉన్నప్పుడు తన జీవితానికి, ప్రియుడు తనతో లేనప్పుడు తన జీవితానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటంటే గౌరవం పోయింది, బట్టలు పోయినాయి, అవమానం ఎదురైంది, కొట్టారు ఆమెని సన్మానించిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆమెను కొట్టారంట. ఇన్ని పరిస్థితుల్లో ఆమెని ఒక బందీగా పట్టుకున్నప్పుడు, అర్ధరాత్రి పూట ఆమెను ఒక రాణిని బందీగా పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు. ఆమె మాట చెప్తున్నా కూడా ఎవ్వరువే నోర్మి కబుర్లు చెప్పేవలే కానీ రాణి ఇట్లా వస్తుందా? సోలమన్ గారి భార్య ఈ రకంగా వస్తుందా? ఆమె కోటలో ఉంటుంది, నువ్వెవతవో, నువ్వేదో కబుర్లు చెప్తున్నావు, దొంగ మాటలు చెప్తున్నావు, రకరకాలు అనరాని మాటలు మీదకు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పరిస్థితులు ఇంట్లో తలెత్తినా, వీధిలో తలెత్తినా, డిపార్ట్మెంట్లో తలెత్తినా నీకు గౌరవమే, నీకు దేవుని క్షేమమే ఉంటుంది. కానీ ఇలాంటివి వచ్చినాయి అంటే వెంటనే గుర్తుపెట్టుకోవాలి, తండ్రి ఎక్కడో నాకు తప్పు జరిగింది, మిస్టేక్ జరిగింది, ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్ అండ్ నువ్వు రిగ్రెట్ అయ్యి ప్రభువు దగ్గరకు మరలా వస్తే మరలా నీకు అప్రిషియేషన్ ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇది సెకండ్ సెక్షన్. మూడవది ఇవేమంటుందంటే, వాళ్ళు పట్టుకుంటే ఈమె గట్టిగా చెప్తుంది, రేయ్ నన్ను మీరు కొట్టినా, నా వస్త్రాలు తీసేసినా, నన్ను నువ్వు అవమానపరిచినా, గుర్తుపెట్టుకో, నన్ను అవమానపరిచావంటే రేపు మీ అందరి తోళ్ళు తీసేస్తా. ఈరోజు నా ప్రియుడి దగ్గర నేను లేని మాట వాస్తవమే, పోగొట్టుకున్న మాట వాస్తవమే, నష్టపోయిన మాట వాస్తవమే, కానీ ఆయన్ని నా గుండెల్లోంచి పోగొట్టిన దాన్ని మాత్రం నేను కాదు. సంబంధం దూరమైంది కానీ మా రిలేషన్ కట్ అయిపోలేదు. సంబంధం దూరమైంది కానీ మా రిలేషన్ ఏమవలేదు, కట్ అయిపోలేదు. వన్ డే ఐ విల్ క్యాచ్ హిమ్. ఖచ్చితంగా ఆయన నేను పట్టుకుంటాను. నువ్వు తెగ చెప్తున్నావు నీ ప్రియుడు గురించి. చెప్పు, మేము చాలామంది మేము ప్రియులమే మా భార్యలకి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? ఇది సంఘానికి, సంఘం కలిగి ఉండాల్సినటువంటి ఆధిక్యత, అవగాహన, ప్రత్యక్షత అండ్ రెవల్యూషన్. ఇప్పుడు ఇలా అన్నారు బాగుంది, వేరు ప్రియుని కన్నా మాకంటే నీ ప్రియుని విశేషం ఏంటి చెప్పు అని అంటే చెప్తాను వినండి. నేను డూప్లికేట్ని కాదు, నేను ఏదో సోలమన్ గారి పేరు చెప్పుకొని అర్ధరాత్రి పూట ఎక్కడో మిమ్మల్ని తప్పించుకొని పారిపోవటానికి కాదు నేను చెప్పేది. నా ప్రియుడు ఎలా ఉంటాడో టాప్ టు బాటం చెప్తాను విను అని చెప్పి తన ప్రియుని గూర్చినటువంటి వర్ణనని షోలమ్మిత ఏం చేసింది? స్టార్ట్ చేసింది. నెంబర్ 1 ఆమె చెప్పింది ఏమిటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, 2 రత్నవర్ణుడు, 3 10,000 మందిలో పురుషులలో అతన్ని గుర్తించగలిగినటువంటి ఐడెంటిటీ, గుర్తింపు కలిగినటువంటి వాడు. అతని యొక్క హెయిర్ ఎలా ఉంటుంది, అతని యొక్క చెక్కెళ్ళు ఎలా ఉంటాయి, అతని యొక్క దేహం ఈ విధంగా ఉంటుంది, అతని యొక్క కళ్ళు ఈ విధంగా ఉంటాయి, ఆయన నోరు ఇలా ఉంటుంది, ఆయన మాట ఇలా ఉంటుంది, ఆయన దేహం ఎలా ఉంటుంది, ఆయన వైఖరి ఎలా ఉంటుంది, ఆయన యొక్క పాదాలు ఎలా ఉంటాయి అని అధికారం నుంచి నడినెత్తి వరకు కూడా కంప్లీట్గా ఆమె ఏం చేసింది? వర్ణించినప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ రూపం, ఈ పోలిక, ఈ దేహం రాజుది కాకుండా వేరొకరిది కాదు. ఎస్, రాజు ఇటు వెళ్ళడం మేము చూసాం. రాజుగారు మారువేషం ఇప్పుడే వెళ్ళారు రా అని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్ళి షోలమ్మితికి వెళ్ళిపోయినటువంటి రాజుని, వెళ్ళిపోయినటువంటి ప్రియుణ్ణి ఆమె తాను ఏ విధంగా వెతుకుతుందో, ఏ విధంగా బాధపడుతుందో, ఏ విధంగా ఆమె దిగులు పడుతుందో దాన్ని మరలా రాజు దగ్గరకు ఆమెను తీసుకొని వెళ్ళి ఆమె తప్పును ఆమె క్షమించమని వేడుకొని మరలా ప్రియునితో తన జీవితాన్ని ప్రారంభించింది.
స్తోత్రం చెప్దాం ఒకసారి, గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా, we give you all the glory. This is my prayer, this is my word. మీలో ఎవరైనా కూడా మీ సుఖాశక్తులై లోక సంబంధమైన వాటి కోసమే మీరు బ్రతుకుతూ, ఒకవేళ డబ్బు కోసమే మీరు బ్రతుకుతూ, ఒకవేళ సుఖం కోసమే మీరు బ్రతుకుతూ, పనుల కోసమే మీరు బ్రతుకుతూ, ఒకవేళ దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసేటువంటి సోమరులుగా మీరు ఎవరైనా మిగిలితే మీరు దూరమయ్యారు, కానీ మీ బంధం కట్టవలేదు. మీరు తిరిగి మరలా మీ ప్రియుని దగ్గరకు మీరు వెళితే ఆయన చేర్చుకునేవాడే కానీ మనల్ని డైవర్స్ ఇచ్చేవాడు ఆయన కాదు. ఆయన తోలనాడేవాడు ఏమాత్రం ఆయన కాదు. కాబట్టి ఈ రోజున హృదయపూర్వకమే మిక్కుటమైనటువంటి ప్రేమతో, కరెక్టెడ్ హార్ట్తో, కరెక్ట్ చేసుకొని, తప్పుని తెలుసుకొని, పశ్చాత్తాపంతో ఎవరు ఆయన దగ్గరకు వస్తారో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన హృదయపూర్వకంగా స్వీకరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏమిటంటే, సంఘం కూడా ఇలాంటి నిర్లక్ష్య వైఖరిలోనికి, సంఘం కూడా ఇలాంటి ఐశ్వర్య సంబంధమైనటువంటి సుఖ భోగాలలోనికి వెళ్ళిపోవటం వల్ల ఈ విధమైన పరిస్థితి జరుగుతుంది. అయితే ఎవరు దీన్ని ఎదిరిస్తారో, ఎవరు దీన్ని ఓవర్కమ్ చేస్తారు అని అంటే తన ప్రియుని గూర్చి స్పష్టంగా ఎరిగిన వారే, తన ప్రభువును గూర్చి స్పష్టంగా ఎరిగిన వారే, వారి దేవుణ్ణి గూర్చి స్పష్టంగా ఎరిగిన వారే జయిస్తారు. కానీ తమ దేవుణ్ణి గూర్చి ఎరగని వారు ఎవ్వరూ కూడా ఈ రకంగా మాట్లాడలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను లాస్ట్ టైం సెవెంత్ టైం నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్లో ఒక క్వశ్చన్ అడిగారు. విల్ యూ టేక్ పర్స్ అని అడిగారు. వాళ్ళు వాక్యం చెప్పిన తర్వాత నీకు ఏదైనా కానుకిస్తే తీసుకుంటావా అన్నారు. యథార్థంగా చెప్పాను, నేను తీసుకుంటానని చెప్పాను. నా B1 B2 వీసా మీద నేను ఏ విధమైనటువంటి ఫైనాన్సెస్ తీసుకోకూడదు అనేది దాంట్లో రూల్. నాకు తెలియదు ఆ సంగతి. 7వ నేను అమెరికా వెళ్ళినా కూడా ఆ సంగతి నాకు తెలియదు, ఎవరు నాతో చెప్పలేదు. వెంటనే ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏం చేశాడంటే, ప్లీజ్ అక్కడ కూర్చోమని చెప్పి పక్కకు పంపించాడు. ఫస్ట్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అయిపోయింది, మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పిలిచి నువ్వు ఏ మీటింగ్కి వెళ్తున్నావు, మీటింగ్ అడ్రస్లు ఇమ్మన్నాడు. ఎవరో తప్పు చేసినోడితో మాట్లాడిన విధంగా మాట్లాడాడు. నాకు అక్కడికే బాధ అనిపించింది. సరే, ఆయన అయిపోయిన తర్వాత ఆయన కూడా హీ కెన్ రిజెక్ట్, నువ్వు గో బ్యాక్ టు ఇండియా అని చెప్పి అతను పంపించేయచ్చు. పంపించలా. సరే మళ్ళీ వెళ్ళి కూర్చోమన్నాడు. మళ్ళీ కూర్చున్నా. 1 గంట తర్వాత 1 అవర్ కూర్చున్న తర్వాత, అప్పటికే 23 అవర్స్ ట్రావెల్ చేస్తున్నారు, 2 గంటలు అయిపోయింది. మళ్ళీ 1 అవర్ కూర్చున్న తర్వాత ఇంకో ఇమిగ్రేషన్ ఆఫీసర్ పిలిచి మళ్ళీ నీ ఫోన్ పక్కన పెట్టాయి, స్ట్రైట్గా నిలబడు, కళ్ళలోకి చూసి చెప్పు అని దొంగతో మాట్లాడినట్టు మాట్లాడాడు. ఈయనకి కూడా రెండోసారి ఇక అక్కడికే నాకు కొద్దిగా సర్రం అంది. ఈయనకి ఏదో చెప్పాలని సమాధానం చెప్పాను, అయిపోయింది. 5 అవర్స్ తర్వాత 3rd ఇమిగ్రేషన్ ఆఫీసర్ పిలిచాడు. 5 అవర్స్ తర్వాత మొత్తం నేను కాదు, నాతో వచ్చిన వాళ్ళు కాదు, మొత్తం అందరూ ఇంకో ఫ్లైట్లో అందరూ వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కడే అక్కడ కూర్చొని ఉన్నా. ఈ 3rd ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక నేను 3rd ఇమిగ్రేషన్ ఆఫీసర్ని అసలు మాట్లాడనీలే. ఆడు స్టార్ట్ చేసాడు అంతే, ఇక అంటుకున్నాను నేను. టప్ప 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 మాట్లాడుతుంటే, నువ్వు ఇష్టమైతే ఉంచు, లేదంటే పంపించేయి. నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసి ఎవడో తీవ్రవాదిని ఇంటర్వ్యూ చేసినట్టు చేయడానికి నువ్వెవడవి? నీ దేశం గురించి, నీ కంట్రీ గురించి చిన్నప్పటి నుంచి ప్రార్థన చేశాను నేను అని, ఆ దేశం గురించి నేను చేసిన ప్రార్థన, నేను ఏ విధంగా సువార్త ప్రకటించాను, ఎందుకోసం వస్తున్నాను అనే ఈ ఇదిలో నేను చెప్తుంటే అతను క్రిస్టియన్ అంట. ఆయన ప్లీజ్ హోల్డ్ ఆన్ అని చెప్పి కాస్త నన్ను ఆపి, ప్లీజ్ టేక్ సమ్ వాటర్ అన్నాడు. నీకు వాటర్ సంగతి గేటర్ సంగతి తర్వాత సంగతి, ముందు విషయం చెప్పని చెప్పి అంటే, నో ప్లీజ్ హ్యావ్ సమ్ వాటర్, సిట్ అని చెప్పి కూర్చోబెట్టి వాటర్ తాగిన తర్వాత అతను అన్నాడు, దేర్ ఈజ్ ఎ ఫైర్ ఇన్ యూ అన్నాడు. ఏ ఫైరు? తిట్టిన ఫైర్ కాదు, భక్తిని గూర్చిన, దేవుని గూర్చిన ఫైర్ నీలో ఉంది.
ఆ ఇద్దరు ఇమిగ్రేషన్ ఆఫీసర్సే నేను పంపించేయచ్చు. కానీ ఇక్కడ దాకా దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, నువ్వు ఇట్లా కానీ వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడుంటే వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ కాదు. నువ్వు ఇట్లా మాట్లాడితే దీంట్లో ఏ ఫైర్ ఉందనేది వాళ్ళు గ్రహించే శక్తి వాళ్ళకి లేదు. ఇట్లా మాట్లాడతావా నువ్వు వచ్చి వెంటనే రిజెక్ట్ చేసేస్తారు. కానీ నేను క్రిస్టియన్ గనుక, పరిశుద్ధాత్మను కలిగిన వాడు గనుక, నీలో ఉన్న ఈ రోషం ఇది దేవుంది అని నేను గ్రహించాను కనుక చెప్తున్నాను. ప్రాబ్లం ఇది, నువ్వు అక్కడ పర్స్ తీసుకుంటానని చెప్పావు కాబట్టి అది తీసుకోకూడదు, నాకు అది రాసిస్తానంటే నేను పంపించేస్తానన్నాడు. ఆ మాట ఎప్పుడు చెప్తే చెప్పేసేవాడు కానీ చెప్పాను, ఈ ఫైర్ ఎందుకు, ఈ గీర్ ఎందుకు. సరే మాట్లాడాను. అతను అన్నాడు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అని. ఎందుకు ప్రార్థన చేయించుకున్నాడంటే ఒకటే చెప్పాడు, నీలో దేవుని ఆత్మ ఉంది, దేవుని రోషం నీలో ఉంది అన్నాడు. నేనేం చెప్తున్నానంటే, ఒకానొక టైం వచ్చినప్పుడు, ఒక్కొక్క పరిస్థితి వచ్చినప్పుడు నీ లోన ఉన్న భక్తి, నీ లోన ఉన్న జ్ఞానం, దేవుని సంబంధంగా అసలు నువ్వేమై ఉన్నావో, ఎలా తయారయ్యావో అది బయటకు వస్తుంది. ఇప్పుడు షూలమ్మితను అడుగుతున్నారు, ఏ పెద్ద చెప్తున్నావు నీ ప్రియుడు గురించి, నా ప్రియుడు అద్ది ఇద్ది అని చెప్తున్నావు, చెప్పు నీ ప్రియుడు గురించి అని అంటే, ఆమె టాప్ టు బాటమ్ తన ప్రియుని యొక్క రూపాన్ని గురించి, అంతరంగాన్ని గురించి, తన యొక్క క్యారెక్టర్ గురించి, తన యొక్క బిహేవియర్ గురించి ఏం చేస్తుంది, వర్ణిస్తుంది. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, వేరే దేవుళ్ళ కంటే నీ దేవుని విశేషం ఏంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అన్నట్టు, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ వాళ్ళు కానీ వేరు దేవుళ్ళ కంటే నీ దేవుని విశేషం ఏంటి? నీ ప్రియుడైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, కెపాసిటీ ఏంటి, ఏం పవర్ ఉంది ఇతరుల్లో లేనిదేంటి, నీ వాళ్ళలో ఉన్నదేంటి చెప్పమంటే ఏం చెప్తావు? ఇది ఈరోజు సంఘానికి వేసేటువంటి ప్రశ్న. నిన్ను ఆమెను కావాలి వాళ్ళు నిలదీశారు, నిన్ను నీ బంధువులు నిలదీయచ్చు, నీ ఫ్రెండ్స్ నిలదీయచ్చు, నీ ఇంటోళ్ళు నిలదీయచ్చు, నీ పక్కనోళ్ళు నిలదీయచ్చు. ఏమి నువ్వు తెలుసుకున్నావు? ఎందుకు అసలు నువ్వు చర్చకు వస్తున్నావు? ఎందుకు ప్రభువుని అంగీకరించావు? ఎందుకు దేవుని బిడ్డగా మారావు? ఏం చెప్తారు మీరు? షూలమ్మితి టాప్ టు బాటమ్ చెప్తా వినో అని వాళ్ళందరికీ ఈయన సొలొమోనే అనే అవగాహనని తీసుకొచ్చింది. నీ ప్రభువును గూర్చి లోకానికి, నీ బంధువులకి, నీ ఇంటోళ్ళకి, నీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి, నిన్ను అడిగిన వారికి, నిన్ను ప్రశ్నించిన వారికి నువ్వు ఇవ్వగలిగిన సమాధానం ఏంటి? నీ దేవుడు నీకు ఎంతవరకు తెలుసు? నీ దేవుని అంతరంగం నీకు ఎంతవరకు అర్థమైంది? నీ దేవుని పరిశుద్ధత ఏంటి? నీ దేవుని గొప్పతనం ఏంటి? నీకు అసలు ఏం అర్థమైంది? ఏం తెలుసుకున్నావు? ఇతరుల కంటే నీ దేవుని ప్రత్యేకత నీకేం అర్థమైంది? హల్లెలూయా. ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళే తిరిగి కనెక్ట్ అవుతారు. ఈ స్టేజ్కి రాని వాళ్ళు, వేరు ప్రియుడు కంటే నీ ప్రియుని విశేషం ఏంటి చెప్పంటే, నల్లగుంటాడు, తెల్లగుంటాడు, పొట్టుకుంటాడు, ఎర్రగుంటాడు అని మాట్లాడుతున్నావు అనుకో, తలకాయ గోక్కుంటున్నావు అనుకో, చాలామందిని చూసారు, నడువు అని చెప్పి తీసుకెళ్ళి జైలు పారేస్తారు. హే చెప్పేది వినో, ఆమె కాన్ఫిడెన్సు, ఆమె వివరణ, ఆమె మాట, ఆమె తన్మయత్వం, ఆమె అతని విషయంలో ఆమె కలిగి ఉన్న అవగాహన, అది చూసేసరికి మొత్తం వాళ్ళకి భయం అయిపోయింది. ఎస్, నిజంగానే ఈమె రాణియే. పొరపాటు చేసేదో బయటకు వచ్చింది కానీ నిజంగా ఈమె ఎవరు? మహారాణియే. లేకపోతే ఈ మాటలు, ఈ వివరణ, ఈ రకంగా ఇంత కాన్ఫిడెంట్గా ఎవరు చెప్ప, ఈమె వేశ్య కాదు, మనం తప్పుకోవడానికి చెప్తున్న కబుర్లు కాదు, కరెక్ట్ అనేటువంటి విధంగా వాళ్ళకి అవగాహన అయింది. చెప్పండి ఒకసారి, మీ ప్రభువును గూర్చి మీకున్నటువంటి అవగాహన ఏంటి? ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలిచి, లోకస్తులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. వాళ్ళు అన్నారు, నువ్వు కొందరేమో ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్త అంటున్నారు, కొందరు బోధకుడు అంటున్నారు, ఇంకో కొందరు బయల్జెబూబు పట్టినోడు అంటున్నారు, ఇంకొకటి అంటున్నాడు. సరే పక్కన పెట్టండి. నాతో ఉండి, నాతో తిని, నా అద్భుతాలు చూసి, నాతో డే అండ్ నైట్ నాతో తిరుగుతున్న మీరు నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? ఎవడో ఏదో అనుకుంటున్నాడు పక్కన పెట్టండి. వాడికి అవగాహన లేదు, వాడు చూసినట్టు చెప్తున్నాడు, వాడికి అనుకున్నది వాడు చెప్తున్నాడు.
నాతో ఉండి నా మాటలు విని నా ప్రార్థన చూసి నా అద్భుతాలు చూసి నా ప్రేమను చూసి నా శక్తిని చూసినటువంటి మీరు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఒక టైం వస్తుంది, ఒక పరిస్థితి వస్తుంది, నీ దేవుడు ఎవరో నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. అది నీ సమస్య ద్వారా రావచ్చు, ఒక మనిషి ద్వారా రావచ్చు, ఒక ఛాలెంజ్ ద్వారా రావచ్చు, ఒక దురాత్మ ద్వారా రావచ్చు, ఈ పరిస్థితి ద్వారా రావచ్చు. ఏయ్, నేను ప్రభువుని కలిగిన వాణ్ణి, నన్ను నువ్వేమీ చేయలేవు, నా ప్రభు శక్తివంతుడు అని ధైర్యంగా దాని ముందు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. మిగిలిన 11 మంది కాముగా ఉన్నారు, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. కానీ పేతురు అన్నాడు, ఏమన్నాడు? నీవు పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, బర్యోనా, ఇది తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నీకు ఇది అర్థం కాలేదు, ఇది దేవుడే నీకు తెలియచేశాడు అని చెప్పాడు. ఎస్, వాట్ యు అండర్స్టూడ్ అబౌట్ జీసస్. భారతదేశంలో 3 కోట్ల మంది దేవతలు ఉండగా యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు అని మీరు ఎందుకు నమ్మారు? ఎలా నమ్మారు? మీరు నమ్మిన దానికి ధైర్యంగా సమాధానం చెప్పే మెటీరియల్ మీలో ఉందా? మీలో ఉండాలి అంటే ఈరోజు నేను చెప్తున్న షోలమితి చెప్పిన ఈ యాంగిల్స్ అన్నీ మీకు అర్థం కావాలి. నీ ప్రియునికి విశేషం ఏంటి అంటే ఆమె ఫస్ట్ చెప్పింది, నా ప్రియుడు ధవళవర్ణుడు. వాట్ డు యు మీన్ బై ధవళవర్ణుడు? నా ప్రియుడు తేజస్సుతో తెల్లటివాడు. దాని అర్థం ఏమిటంటే నా ప్రభు పరిశుద్ధుడు. హూ ఈజ్ యువర్ జీసస్? నీ ప్రభు ఎవరు? అందరిలాగా పుట్టినోడు కాదు, అందరిలాగా పెరిగినోడు కాదు, అందరిలాగా చనిపోయినోడు కాదు, అందరిలాగా పాతాళానికి వెళ్ళి పాతాళంలో పూడ్చిపెట్టబడినోడు కాదు. నీ ప్రభు పవిత్రుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పరిపాలించేవాడుగానే ఉంటాడు కానీ పరిపాలించబడేవాడుగా ఉండడు. నీ ప్రభు యొక్క పరిశుద్ధత నీకు తెలుసా? నీ ప్రభు యొక్క పరిశుద్ధత నీకు తెలుసా? భూమి మీద కన్యక గర్భంలో ఆయన రాకముందు ఆయన ఎక్కడున్నాడో నీకు తెలుసా? కన్యక గర్భంలోనికి వచ్చి భూమి మీద అడుగు పెట్టక మునుపు కూడా నీ ప్రభు ఉన్నాడు అని నీకు తెలుసా? ఆయన ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన ఎవరై ఉన్నాడో నీకు తెలుసా? 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చినోడు కాదు ఆయన, ఆది యందు ఉన్నవాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆది యందు ఉన్నవాడు, నేను ఉన్నవాణ్ణి, నేను అనువాణ్ణి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో అన్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఎవరు నీ ప్రభు? చెప్పాలి. ఎవరు నీ ప్రభు? మొదటివాడు అన్నాడు ఒకసారి. ఎవరు నీ ప్రభు? ఏ మొదటివాడు? 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చినోడు కాదు. అసలు ఆది అనేది ఏదైతే ఉందో అక్కడ నుండి ఉన్నవాడు నీ దేవుడు. ఏమిటి నీ ప్రియుని విశేషం? ఇతర వాటికి, ఇతర దేవతలకి నీ ప్రియునికి విశేషం ఏంటి? ఏం చెప్పగలవు? నా ప్రభు ఆయన నిన్న మొన్నటోడు కాదు, ఎవడో పుడితే పుట్టినోడు కాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయన మొదటివాడు. ఎవరో చెప్పింది తన నోటితో చెప్పాడు ఆయన. ఫస్ట్ అనేది ఏదో, బిగినింగ్ అనేది ఏదో ఉంటే, ప్రారంభం అనేది ఏదో ఉంటే అక్కడి నుంచి నేనున్నా. అది నీ దేవుడు. ఒకవేళ చివర అనేది ఉంటే ఆ చివర కూడా నేనే ఉంటా. ఈ మధ్యలో యుగాలు 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 కోట్ల కోట్ల యుగాలు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎండనేది ఉంటే అక్కడ దాకా ఉండేవాడిని నేను. ఇక్కడితో మొదలు ఇక్కడితో ఆగిపోయేవాడిని కాదు. నాకు ముగింపు అనేది
లేదో అని అర్థం. అది చెప్పాలి ఒకసారి. నాకు ముగింపు అనేది లేదు. నీ ప్రభువుకి ముగింపు అనేది, నీ ప్రభువుకి ఆయుష్ అయిపోవటం అనేది ఎట్టి పరిస్థితిలో లేదు. ఒకవేళ మీరు అనుకుంటారా మృతుడనైతిని, కానీ యుగ యుగాలు సజీవున్నై ఉన్నా. పుట్టాల్సి వచ్చింది కాబట్టి చనిపోయా, పుట్టాల్సి వచ్చింది కాబట్టి చనిపోయాను, కానీ నేను చనిపోయేవాడిని కాదు. నేను నాకంటూ ముగింపు అనేది అది నీ దేవుడు. హల్లెలూయా. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన వసించెను. ఎక్కడి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? ఒకవేళ బిగినింగ్ అనేది ఉంటే నీ యేసుక్రీస్తు నిన్న మొన్నటి దేవుడు అంటారు. వాళ్ళకి చెప్పాల్సింది ఇదే మాట, నా దేవుడు ఈ రోజోడు కాదు. అసలు ప్రారంభం అనేది ఏదైనా ఉంటే అక్కడి నుండి ఉన్నవాడు. ఇది ఎవడో చెప్పిన మాట, తన నోటితో ఆయన చెప్పాడు. తెలుసా నీకు ఈ సంగతి? ఈ ప్రత్యక్షత నీకుంటే ఎవడు ఏ కావలివాడు, ఏ సమస్య, ఏ దెయ్యం, ఏ మనిషి, ఎవడు మాట్లాడినా కూడా నీ ప్రభువు గురించి ధైర్యంగా నువ్వు చెప్పగలవు. అవంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఏలు పెట్టి చూపించటానికి కూడా ఆయనలో ఏ పాపం లేదు. నీ ప్రభు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్, భూమి మీదకి వచ్చి సవాల్ చేసినవాడు. ఆయన పరలోకంలోనూ ఉన్నాడు, భూలోకంలోనూ ఉన్నాడు. ఆయన పుట్టుక పవిత్రం. ఆయన కన్యకకు పుట్టాడు కానీ కామాతురతకు పుట్టలేదు. ఆయన కన్యక గర్భాన ప్రవచనాత్మకంగా పుట్టాడు కానీ ఆయన కామాతురతకు, స్త్రీ పురుషులకు పుట్టినవాడు ఆయన కాదు. ఆయన పవిత్రమైన దేహం అది. ఆయనకు తల్లి మాత్రం ఉంది కానీ తండ్రి ఆయనకి లేడు. ఆయన దేవుడే ఆమె గర్భములోనికి వచ్చాడు. పెరిగిన తర్వాత 33.5 సంవత్సరాలు పెరిగి ఆయన సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? అమ్మ చూసిందా? తమ్ముళ్ళు చూసారా? చెల్లెళ్ళు చూసారా? లేకపోతే నజరైలో ఉన్న వాళ్ళు చూసారా? యూదులు చూసారా? గలిలయ వాళ్ళు చూసారా? సమరియా వాళ్ళు చూసారా? ఎనీవన్, 3 రాష్ట్రాలు తిరిగాను, ఎనీవన్ ఎక్కడైనా నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? పాపాన్ని ఎత్తి రుజువు చేసి పాపాన్ని బట్టి ఆయన్ని చంపటానికి అబద్ధాలు చెప్పే వాళ్ళని డబ్బులిచ్చి తీసుకొచ్చి ఏం చేశారు? పెట్టారు. అన్యాయపు తీర్పును ఆయనకు తీర్చారు. ఈయనలో ఏ దోషం లేదు అని ఆ తీర్పు చెప్పేవాడు కూడా ఏం చేశాడు? ఒక కఠినుడు, మూర్ఖుడు, గలిలయుల రక్తాన్ని బలు అర్పించినటువంటి వాడు కూడా ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈయనలో ఏ పాపం కూడా, అది నీ పవిత్రుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి ఆయనకి. దేవునికి స్తోత్రం. ఒకవేళ పాపం కానీ ఉంటే 3వ దినాన లేస్తానన్నవాడు లేచేవాడు కాదు, దేవుడు లేపేవాడు కాదు. ఆయన అన్నాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి దాన్ని తీసుకోవడం నాకు అధికారం ఉంది అని అన్నాడు. ఆయన ప్రభువు కనుక ప్రాణం పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి లోక కళ్యాణం నిమిత్తమై, పాపుల రక్షణ నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు. కానీ పెట్టాల్సిన అవసరం ఆయనకి, చావాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన మరణాన్ని గెలిచి చెప్పిన విధంగా 3వ దినాన తిరిగి లేచాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. అందరి కళ్ళ ఎదుటే పరలోకానికి ఆయన వెళ్ళాడు. మరలా వస్తానన్నాడు, వస్తాడు. తన సంఘాన్ని, తన వధువుని తన దగ్గరకు తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. వేరు మనుషుల కంటే, వేరు దేవుళ్ళ కంటే, వేరు దేవతల కంటే నీవు నమ్మిన దేవుని విశేషం ఏంటి అని అంటే నీ దేవుని పవిత్రతను గూర్చి ధైర్యంగా చెప్పక. నువ్వు చూసుకో, ఎంతమంది భారతదేశంలో దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళు, దేవతలను పిలువబడుతున్న వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మిస్టేక్ ఉంది. ప్రభువులో ఏ మిస్టేక్ లేదు. ఆయన పవిత్రుడు. అందుకే
నువ్వు నేను ఆయన నమ్మడానికి, ఆయన కోసం బ్రతకటానికి మనం సరిపోయినటువంటి వాడు. స్తోత్రం చెప్తాం, గట్టిగా చప్పట్లు కొట్టడానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అవంటుంది, నా ప్రభు నా ప్రియుడు రత్నవర్ణుడు. ఏమిటి అంటే ఎర్రని వాడు అని అర్థం. దావీదు గురించి, దావీదు సౌలు దగ్గరికి వస్తున్నప్పుడు సౌలు దావీదుని చూసి ఎట్లా కనపడ్డాడంట? మొదటి సమూయేల్లో ఉంటుంది ఆ మాట, 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, మంచి చురుకైనటువంటి కుర్రోళ్ళలాగా కనపడ్డాడట. ఎర్రని వాడు అంటే అర్థం ఏమిటంటే హీఈస్ రెడ్ ఇన్ కలర్. చెప్పండి ఏమిటి? తన యొక్క కలర్లో ఆయన ఎర్రని వాడు. ఏమిటి దీని అర్థం? ఏమిటి? 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎర్రని రక్త ఆయన ఆ రత్నవర్ణుడు అంటే రత్నం ఎట్లా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఆమంటుంది నా ప్రభువు ఎర్రనివాడు అంటే అర్థం ఏమిటంటే రక్తవర్ణుడు, రక్తధారలు కలిగిన వాడు. జాగ్రత్త, దీనిలో ఉన్న 2 విషయాలు చెప్తాను, ఆల్రెడీ చెప్పాను మీకు. పరలోకాన్ని విమోచించినటువంటి వాళ్ళల్లో యేసు తప్ప ఎవడు లేడు. భూలోకాన్ని విమోచించాల్సి వస్తే యేసు తప్ప ఎవరు లేరు. పరలోకంలో పాపం ప్రవేశించింది పరలోకంలోనే, పాపం ప్రారంభమైంది పరలోకంలోనే, తిరుగుబాటు ప్రారంభమైంది పరలోకంలోనే, దేవుని మీద దెబ్బలాట ప్రారంభమైంది పరలోకంలోనే. పరలోకంలో దేవదూతలు రకరకాలుగా రకరకాల టైమ్స్లో వాళ్ళు దేవుని మీద తిరుగుబడి పడిపోయారు. దానికి సాతాను నాయకత్వం వహించాడు. ప్రాముఖ్యంగా అక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు మన సందర్భం కాదు అది, ఘనతంతా నువ్వే పొందాలా, మేమేమో నిన్ను స్తుతించే వాళ్ళంగా ఉండాలి, నువ్వేమో స్తుతులు పొందేవాడుగా ఉంటావు, మరి మమ్మల్ని ఎవడు స్తుతించేదని అనుకున్నారు. నువ్వు దేవుణ్ణి చేసావా, దేవుడు నిన్ను చేశాడా? దేవుడిని నువ్వు చేసావా, నువ్వు దేవుడి చేసావా? నువ్వు కొనుక్కున్నటువంటి 10 లక్షలతో కొన్నావు టీవీ, అది నీ కోసం పనిచేస్తుంది, దానికోసం నువ్వు పనిచేస్తావా? చెప్పండి. నువ్వు కొనుక్కున్నటువంటి లక్షల రూపాయల నెక్లెస్ అది నిన్నేసుకుంటుందా, నువ్వు దాన్ని వేసుకుంటావా? కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నావు ఇల్లు, నువ్వు దాంట్లో ఉంటావా, అది నీలో ఉంటుందా? ఈ తిక్కలోడు ఏమిటంట, ఎప్పుడు నువ్వే పొందాల ఘనత, మరి మాకొద్దా? గుర్తుపెట్టుకోండి, ఇదే సాతాను మైండ్. ఈ ప్రాబ్లంతోనే హెవెన్లో డీవియేషన్ స్టార్ట్ అయింది. ఎవరికి దేవుడిచ్చిన పనిలో ఆ పని చేసుకుంటూ పోవాలి. నీ ఇంట్లో ఫ్రిడ్జ్ నేను ఎప్పుడు చల్లకుండా కాదు వేడుకుంటాను అందనుకో, ఏం చేస్తా, తీసి బయట బాధవుతుందని, అంతేనా? నీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కరు అబ్బాయి ఊరికవా ఎప్పుడు అనిచేస్తున్నావు ప్రెస్ చేసేస్తున్నావు, నేను ఇప్పుడు ఓపెన్గా ఉండాలని చెప్పి అందనుకో, నువ్వు నాకు అవసరం లేదు బాగుంటావు, పాత సామాన్కి వేసేస్తావు దాన్ని. నువ్వు ఏ పని కోసం ఏ పర్పస్ కోసం పుట్టావో ఆ పర్పస్ కోసం ఉంటేనే నీ ఘనత, లేకపోతే నువ్వు పనిలో ఉండవు, వేస్ట్ కుప్పలో ఉంటావు. ఆయన వేస్ట్ కుప్పలో పడేయాల్సి వచ్చింది, కింద పడదోయాల్సి వచ్చింది, పాతాళానికి తోసేయాల్సి వచ్చింది. వాడి రూపాన్ని వాడి అందాన్ని వాడి గుర్తింపుని మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నీ షూలోనే నీ కాలు ఉండాలి, పక్కనోడి షూలో ఉండకూడదు. నీ షూలోనే నువ్వు కంఫర్టబుల్గా ఉంటావు, పక్కన దాంట్లో మనం ఉండవు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, పరలోకంలో పాపం ప్రారంభమైతే పరలోకాన్ని ప్రక్షాళన చేయాల్సి వస్తే, పరలోకాన్ని పవిత్రపరచాల్సి వస్తే, ఎవడు పవిత్రపరుస్తాడు, దేంతో పవిత్రపరుస్తామని చెప్పి అంటే అక్కడ కూడా అవసరమైంది ఎవరు? గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, నేను వధించబడిన గొర్రెపిల్లను చూచితిని. ఎక్కడా? భూమి మీద కాదు, పరలోకంలో. ఎందుకు? ఆ దురాత్మగాడు, దుష్టుడు, వీళ్ళందరూ కూడా దేవదూతలు, భూమి మీద పడిపోయినటువంటి దేవదూతలు చేసినటువంటి పాపానికి ఆ పరలోకం కూడా క్లీన్ చేయాల్సి వచ్చి, ప్రక్షాళన చేయాల్సి వచ్చి, పరిశుద్ధపరచాల్సి వస్తే అప్పుడు కూడా దేవదూతల్లో ఎవరు ముందుకు వస్తారు, ఎవరు చచ్చిపోతారు, ఎవరు రక్తం గారుస్తారంటే ఎవడో రాలేదు,
మేము ప్రభు కోసం యుద్ధాలు చేయాలంటే చేస్తాం, ప్రభు కోసం వర్తమానాలు పంపించాలంటే పంపిస్తాం, ఏమైనా రాయమంటే రాస్తాం జీవ గ్రంథంలో, తప్ప మేము మాత్రం చచ్చిపో ఉన్నారు. చావడానికి వెళ్ళినోడు యేసు ఒక్కడే. ఆయన రత్నవర్ణుడు. ఎందుకు ఎర్రగా కనబడుతున్నాడు అని అంటే, పరలోకములో ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేసి పరలోకాన్ని మరలా పరిశుద్ధమైన లోకంగా మార్చినటువంటి గనుడు ఆయన ఒక్కడే. ఈవెన్ భూలోకంలో కూడా పాపులుగా మారిపోయినటువంటి కంప్లీట్ భూలోకాన్ని భూమితో సహా శాపంతో నిండిపోయినటువంటి దీన్ని శాపాల నుంచి బయటికి తేవడానికి ఎవరు వెళ్తారు అని అంటే, మరలా ఈ కుమారుడే భూలోకానికి వచ్చాడు. ఆయన శిలువ మీద ఎలా కనబడుతున్నాడంటే, పైనుంచి కింద వరకు ఎర్రగా రక్తపు దారలతో, రక్తపు మడుగులో రక్తం గడ్డ కట్టేసి కళ్ళు కూడా తెరవలేనటువంటి పరిస్థితిలో రక్త మడుగుల్లో ఉన్నాడు. అంటుంది, నా ప్రియుడు రత్నవర్ణుడు. ఎవరు నా ప్రియుడు? ప్రజల్ని విమోచించటానికి పుట్టినవాడు నా ప్రియుడు. తెలుసా నీకు ఆ సంగతి? అందరికిలాగా నీ ప్రియుని చేతుల్లో ఆయుధాలు లేవు, కత్తులు లేవు, బాణాలు లేవు, 10 చేతులు లేవు, 4 చేతులు లేవు ఆయనకి. ఆయన చేతిలో ఉండేది ఒక్కటే, ప్రేమ. ఆయన గుండెల్లో ఉన్నదేంటి? ప్రేమ. అవసరమైతే నీ కోసం చనిపోతా, అవసరమైతే నీ కోసం దెబ్బలు తింటా, అవసరమైతే నీ కోసం సహిస్తా, భరిస్తా, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి. అదే ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధాలు చేయటానికి రాలేదు, యుద్ధాలు మాన్పటానికి వచ్చాడు. దెబ్బలాడడానికి రాలేదు, సమాధానాన్ని కలిగించడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రత్నవర్ణుడు. తెలుసా నీకు? ఎవడైనా మాట్లాడితే వేరు ప్రియుని కన్నా, వేరు దేవుళ్ళు కన్నా నీ దేవుడి విశేషం ఏంటి అని అంటే, నా దేవుడు రత్నవర్ణుడు. చచ్చిపోయాడు నా దేవుడు, తిరిగి లేచాడు. నీ దేవుడు చచ్చిపోయాడా? నీ దేవుడు రక్తం కార్చాడా? పవిత్రమైన రక్తాన్ని కార్చి విమోచించగలిగినటువంటి రక్తం నీ దేవుడు నీ కొరకు ఇచ్చాడా? నేను విమోచించబడ్డానికి నా ప్రభు రక్తం ఇచ్చాడు. నీ దేవుడు ఏమిచ్చాడు నీకు? ఈ బూదా ఏమిచ్చాడు నీ దేవుడు నీకు? చెప్పగలగాలి. నువ్వు చెప్పాలి. ఏం చేయాలి? చెప్పగలగాలి. నెంబర్ 3 ఆమె అంటుంది, ఇక చదువుకుందాం, కిందకు చూద్దాం ఒకసారి. 10,000 మందిలో 10,000 మంది పురుషులలో అతను ఈజీగా గుర్తింపగలను. అంటే దాని అర్థం ఏమిటంటే, అతడు బహుప్రత్యేకతలు కలిగిన వాడు. నెంబర్ 4 అతని శిరస్సు అపరంజి వంటిది. ఏంటి శిరస్సు అంటే? శిరస్సు అంటే తల బంగారం అంటే అర్థం ఏంటి? ఆయన జ్ఞానం, ఆయన తెలివితేటలు తలకాయలో ఉండేదేంటి? తలకాయ లేదు ఇడికి అంటారు. అంటే తలకాయ లేదనా? తలకాయ ఉంది, తలకాయలో గుజ్జు లేదని అర్థం. ఆమె అంటుంది, ఆయన తల అపరంజి వంటిది, బంగారం. అది ఏమిటి బంగారం అంటే? ఆయన యొక్క ఆలోచన విపరీతమైన జ్ఞానం గలది, తెలివితేటలు గలవాడు. ఆయన విలక్షణమైనటువంటి ఆలోచన కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే, ఆయన మహామేధావి, మహాజ్ఞాని, మహా తెలివి గలవాడు. అంత మాత్రమే కాదు, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు. అతని తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంట? నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రాలు నదీ తీరములందుండు దీర్ఘ దృష్టి కలిగినవి. ఆమె అర్థం ఏమిటంటే, ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి అనేది ఆమె చెప్తుంది. ఈ రోజున సంఘానికి యేసుక్రీస్తు ఎవరు అనేది అర్థం కావాలి అని అంటే, ఆయన నేత్రాలు మనకేం చెప్తాయి అంటే, ఆయన దీర్ఘ దృష్టి కలిగిన వాడు. ఆయన ఎలాంటి దీర్ఘ దృష్టి? ఒకసారి నతానియేల్ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఫిలిప్ తీసుకొచ్చాడు నతానియేల్ని. నతానియేల్ వచ్చిన తర్వాత యేసు ప్రభు అన్నారు, నతానియేల్, మీ ఊరిలో నువ్వు ఆ చెట్టు కింద ఫిలిప్ నీతో మాట్లాడుతున్నప్పుడే నేను నిన్ను చూశాను, మీ ఇద్దరు భలే మాట్లాడుకుంటున్నారు అన్నాడు. ప్రభువా, ఇదేంటి మా ఇంటి దగ్గర నువ్వెట్ట చూసావు? ఇక్కడ ఉండి ఎలా చూసావు? ఎస్, ఆయన దృష్టి ఏ దృష్టి? దీర్ఘ దృష్టి. సమరయ స్త్రీ బకెట్ నీళ్ళు ఇస్తే వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపో, ఓకే. నేనిచ్చే నీళ్లు నువ్వు తాగాలంటే ఏం చేయాలి? నువ్వు నీ పెనివిటిని తీసుకురా.
ఈయన తీసుకురానా, ఆడిని తీసుకురానా, ఈయన తీసుకురానా, ఈయన తీసుకురానా, ఊరికి గొడవలే, అసలు నాకు లేడంది. నువ్వు కరెక్టే చెప్పావు, ఉన్న 5 కూడా నీ వాళ్ళు కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఏం దృష్టి అది చెప్పండి, ఏం దృష్టి అది? దీర్ఘ దృష్టి. ప్రభువా ఎవడు చచ్చిపోయినా నేను మాత్రం నిన్ను వదలను, ఎవడు వదిలేసిన నిన్ను మాత్రం వదలు. ఓ పేతురా, ఈ రాత్రే కోడి కూయక మునిపే 3 సార్లు, ఎన్నిసార్లు? అస్సలు యేసు ప్రభు అంటే నాకు తెలియదని ఒట్టు కూడా పెట్టుకుంటాం. దీర్ఘ దృష్టి. అతని కళ్ళు ఏమిటట, అతని నేత్రాలు ఎలా ఉంటాయని చెప్తుంది. సంఘానికి ఆయన నేత్రం అర్థం కావాలి. ఆయన నేత్రాలు దీర్ఘ దృష్టి కలిగిన నేత్రాలు, పవిత్రమైనటువంటి నేత్రాలు, పరిశుద్ధమైనటువంటి నేత్రాలు. దేవునికి స్తోత్రం. ఆయన పెదవులు పద్మముల వంటివి, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన, ఆయన చేతులు స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన, ఆయన దేహం ఎలా ఉంటుంది? విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిచిన చలువరాతి స్తంభముల వలె. అతని యొక్క బిహేవియర్, ఆయన వైఖరి లెబానోను పర్వత తుల్యము. ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందంటే, లెబనోను చెట్టు ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత సంకుచితమైన స్వభావం కలిగిన వాడు కాడు, ఉన్నతమైనటువంటి బిహేవియర్ కలిగిన వాడు. అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అరిచేది కాదు, అది ఆయన నోరు చాలా జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతుంది, అది అతి మధురం. అతడు అతికాంక్షణీయుడు, చాలా ప్రేమింపదగిన వాడు, ఆకర్షింపదగిన వాడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇతడు ప్రియుడు మాత్రమే కాదు, ఎవరైనా ఇతడు నా స్నేహితుడు. ఒక్కసారి ఇన్ కంక్లూజన్ త్వరగా కమ్ టు రెవల్యూషన్, ప్రకటన గ్రంథం. పాత నిబంధనలో యేసుక్రీస్తును గూర్చి పద్య భాగంగా అక్కడ క్రీస్తు యొక్క రూపాన్ని మనం చూసాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను ఒక మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అతని తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. అతని నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను. అతని పాదాలు కొలిమిలో పుట్టము వేయబడిన మొరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దేవునికి స్తోత్రం. షోలమ్మితి తన ప్రియుని, తన స్నేహితుని రూపాన్ని వర్ణించేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, ఈయనెవరో కాదు, ఈ దేశ రాజు. ఆమెను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించారు. మళ్ళా తిరిగి వాళ్ళ బంధం కలిసింది. సరే, సంఘం ఈ రోజున అర్థం చేసుకోవాల్సి, ఈ రోజు సంఘం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? హూ ఈజ్ యువర్ డియర్, హూ ఈజ్ యువర్ బిలవర్డ్? మీ ప్రియుడు ఎవరు? మన ప్రియుడు ఎవరు? మన ప్రభువు ఎవరు? యోహాను చూశాడు ఆయన్ని. అపోస్తలుడైన యోహాను ఆయన్ని పరలోకంలో చూశాడు. అదేదో వర్ణన, కానీ ఇది వాస్తవం.
గాట్ ఇట్? ఇప్పుడు నేను చెప్పింది ఏమిటది? అది వర్ణనతోనే ఆగటం కాదు, వాస్తవాన్ని మనకు తెలియజేస్తుంది. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన వస్త్రం ఎలా ఉంది, రొమ్ముకేం కట్టుకొని ఉన్నాడు, అపరంజిని పోలినటువంటి పాదాలు, ముఖం ఎలా ఉంది, నోట్లోంచి ఏం బయటకు వస్తుంది. ఆయన చూచినప్పుడు చచ్చిన వాని వలె అది నీ ప్రియుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ప్రభువు, మన యేసు, మన ప్రియుడు ఎవరు అనంటే, యోహాను ఎవరిని చూశాడో ఆయనే మన ప్రభు. సరే, మరి ఈయన భయపెట్టేవాడు, కింద పడేసేవాడు, లేకపోతే భయభ్రాంతులు చేసేవాడా? ఒకసారి చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. ఇన్ కంక్లూజన్ 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక, మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. నేనేమని పిలుస్తున్నాను? ఏమని పిలుస్తున్నాను? చెప్పండి, ఏమని పిలుస్తున్నాను? ఏమంటుంది షూలమ్మితి? ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఎస్, నిజంగా యోహాను ఆయన చూసి పడిపోయాడు. నువ్వు ప్రేమతో, భక్తితో, విధేయతతో, షూలమ్మితిలాగా నిర్లక్ష్యంతో, కాస్త కొవ్వు పట్టినటువంటి ప్రవర్తనతో కాకుండా ఆయన్ని గౌరవించిన, ఆయన్ని ప్రేమించిన, ఆయన్ని సన్మానించిన, ఆయనకు లోబడిన, ఆయనకి విధేయత చూపుతున్న విధంగా నువ్వు కానీ ఆయన దగ్గరికి వెళ్తే, హీ ఈస్ నాట్ యువర్ గ్రేట్ గాడ్, హీ ఈస్ యువర్ ఫ్రెండ్. ప్రైజ్ ది లార్డ్. హీ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఎలా ఉంటాడు? ఫ్రెండ్ ఎలా మాట్లాడతాడు? ఫ్రెండ్ ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటాడు? ఫ్రెండ్ ఎట్లా కలిసిపోతాడు? ఫ్రెండ్ ఎలా అర్థం చేసుకుంటాడు? ఫ్రెండ్ ఎలా అడ్జస్ట్ అయిపోతాడు? ఫ్రెండ్ ఎట్లా మనల్ని ధైర్యపరిచి మనకు సహాయం చేస్తాడు? ఆ విధంగా ప్రభువు మనల్ని ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహాపరిశుద్ధుడైన తండ్రి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నువ్వు చెప్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క రూపం ఏంటి? తన ఐడెంటిటీ ఏంటి అన్నప్పుడు షూలమ్మితి తన అరికాలు నుంచి నడినెత్తి వరకు తన యొక్క ముఖాన్ని, కళ్ళను, వెంట్రుకల్ని, తన దేహాన్ని, తన క్యారెక్టర్ని, తన వైఖరిని తాను చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళకు అర్థమైంది ఆయన ఎవరో కాదు, ఆయన సొలొమోను, రాజైన సొలొమోన్. ఆయన తిరిగి తీసుకొని వెళ్ళి ఆమెను ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అవును ప్రభువా, గౌరవం లేని చోట నువ్వు ఉండలేవు. నిన్ను సన్మానించని చోట, నీకు విధేయత లేని చోట, నీకు రెస్పెక్ట్ లేని చోట నువ్వు బ్రతకలేవు. కానీ తప్పు చేసినటువంటి షూలమ్మితి వెంటనే కరెక్ట్ చేసుకొని తన ఆత్మీయ స్థితిని బట్టి మరలా మీతో సంబంధాన్ని పొందింది. పరమగీతంలో ఒక వర్ణన, కానీ ప్రకటన గ్రంథంలో ఒక వాస్తవం. రేపు మా కళ్ళకు కనిపించే యేసు ఎలా ఉంటాడు, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, నోటిలో నుంచి ఏమొస్తుంది, ఆయన దేహం ఎలా ఉంటుంది, ఆయన చేతిలో ఏమున్నాయి, కుడి చేతిలో ఏమున్నాయి, ఎడమ చేతిలో ఏమున్నాయి, ఎక్కడ ఆయన తిరుగుతున్నాడు, ఆయన ఏమి ధరించాడు, ఆయన చూసినప్పుడు చచ్చిన వాని వలె పడిపోయాను. ఇది వాస్తవం. మేమేదో కథను నమ్మడం లేదు, వాస్తవంగా కనబడిన వాడిని నమ్ముతున్నాం. కాబట్టి ఈ రోజున న్యూ జెరూసలేం సంఘం, ఈ రోజున బిడ్డలు ఎవరైతే జాయిన్ అవుతున్నారో, వారి బంధువులకు కావచ్చు, వారి డిపార్ట్మెంట్స్లో కావచ్చు, వారు ఎక్కడైనా కావచ్చు,
వారు నమ్మిన ప్రభు యొక్క విశేషం ఏమిటో, విశేషణములేమిటో స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఆధిక్యతను నీ బిడ్డలకు దయచేయండి. ఎవరైనా వారి నిర్లక్ష్యం చేత, వారి యొక్క లోక సంబంధమైన వ్యామోహముల చేత, ఒకవేళ వారి యొక్క తండ్రిని గర్వం చేత ఎవరైనా నిన్ను పోగొట్టుకుంటే, ఈ ప్రసంగం ద్వారా, ఈ మాటల ద్వారా ప్లీజ్ బ్రింగ్ దెమ్ బ్యాక్. తిరిగి మరలా నీ కనెక్షన్లోకి వచ్చుదురుగాక. నీవు చేయుటకు ఇచ్చిన ప్రతి పనిని వాళ్ళు నిస్సందేహంగా చేయుదురుగాక. తిరిగి నీ బిడ్డలను నీతో ఏకముగా ఒకటిగా చేసుకోమని ఎవరైతే వారి ప్రార్థన అవసరతలు ఈరోజు టెక్స్ట్ చేశారో వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. వారి ప్రతి అవసరత నా ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో తీర్చి, నీ యొక్క నామమునకు మహిమయు, నీ ప్రజలకు క్షేమమును కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చుటలో ఆనందించే దేవుడవు, మమ్మల్ని స్వస్థపరచుటలో సంతోషించే దేవుడవు, మేలు చేయుటలో ప్రహర్షించే దేవుడవు. నీ ప్రజలకు ఈ మేలు దయచేయమని ప్రార్థన చేస్తూ, న్యూ జెరూసలేం సంఘాలన్నిటినీ కూడా నీ ప్రత్యేకమైన భద్రతలో భద్రపరిచి నీ కృపలో వర్ధిలింప చేయమని, ఏ విధమైనటువంటి సోమరితనానికి, నిర్లక్ష్యానికి, ఏ విధమైనటువంటి ప్రభువా విలాసాలకి, భోగాలకి దాసులం అయిపోకుండా నీకు మాత్రమే స్నేహితులుగా మిగిలిపోవడానికి నీ కృప చూపించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క, మన స్నేహితుని యొక్క, మన ప్రియుని యొక్క దీవెనయు, ఆయన నడిపింపును, ఆయన సహాయమును, ఆయనను గూర్చినటువంటి ప్రేమను, ఆయన గూర్చినటువంటి వివరణను మనకు బోధిస్తున్న ఆత్మదేవుని, పరిశుద్ధాత్మదేవుని సహాయము, సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఆయనతో సహవసించుటకును, ఆయన్ని ప్రేమించుటకును, ఆయనకు లోబడుటకును, ఆయనకు భయపడుటకును, ఆయన స్నేహితులుగా మారుటకును సహాయం చేయునుగాక. ఆమేన్.